దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? అన్నారైతే అన్నారు కదా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని, 5 లక్షల గ్యారంటీ కార్డు, బ్యాంక్ కార్డు ఇస్తామని. ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురా ఉరుకురి, ఒకరినికోడు ఉరుకురి, 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోటుతోనే కథం అన్నరా? అన్నరా? మరి చేసిండ్రా? చెయ్యలే. ఇక వడ్లు కొంటే వడ్లు కాదు, ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి, మన బిడ్డలు కాబట్టి, గవర్నమెంట్కు 500 కోట్ల నష్టం వచ్చినా సరే మొత్తం కొనురాని నేను చెప్పిన, కొనిపించిన. బాధ కాలే. వాళ్ళు ఏం చెప్పినారు? పబ్లిక్ను బోల్తా కొట్టేయడానికి మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తాం, మక్కలకి ఇస్తాం, వడ్లకి ఇస్తాం, ప్రతి పంటకి ఇస్తాం చెప్పిండ్రా? ఇటువంటివి చెప్పుడే కాదు, వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పారు. వాళ్ళ నోటికి మొక్కాలే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నారా? ఏమన్నా నత్తందా? ఇక హామీలు ఇచ్చుడు కాదు, పెద్ద పెద్ద బుక్కులు వంచి ఊరూరికి వంచారు. సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఇంటింటికి తిరిగిండ్రు. చెప్పిండ్రా? చాలా మంది అడిగిండ్రు. మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు, అడ్డం పొడుగు చెప్తున్నారు, ఎటువంటి అడ్డ చెప్తున్నారు, యాడికెళ్ళి ఇస్తారా భయ అని అడిగిండ్రు. పేపర్ వాళ్ళు అడిగిండ్రు. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిండు, ఆయన ఇస్తాం, చేసి చూపిస్తాం, మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే, ఒకటి మెడలు తరిచే డైలాగుల మీద డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇయ్యలే. రుణమాఫీ చేయలే. మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు నాకు కాలు ఇరిగింది, మెంటుకుంటున్నాం, మళ్ళీ నేను బయలుదేరిన. ఆ దెబ్బకి ఏం చేసిండ్రు? తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. పెట్టిండ్రా? బహిరంగ సభలలో ఆడిడ కూడా కాదు. ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలే అంటారు, మాకు ఎందుకంటే ఉచిత బస్ దరిద్రం, మాకు అవసరమే లేదు అంటారు. అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు. అంటే అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, చాలా సిపాయిలం, మా అంత సిపాయి లేడండి. లేదంటే జనం నమ్మితిమి, ఆశపడ్డాం కదా, నమ్మి బోల్తా పడ్డాం కదా, గల్లంత అయినాం కదా. ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, వడ్లాలుతాను. మొలకకు అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా. పెద్ద మొగోడని కొన్ని పిలిచిరట. మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి కూడా తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. కానీ తెలంగాణ దేవత ఆమె లేకుంటే ఎప్పటికి కూడా తెలంగాణ రాదు. ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి
అలాంటి మాట్లాడిన మారు కేసీఆర్ గారు నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్ కాంగ్రెస్ విలన్ అంటావా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా నువ్వు? ఏమన్నా అన్నం తింటోనికి సోయి ఉండాలి. తెలంగాణ ఇచ్చినావు, 10 ఏళ్ళ 10 లక్షల కోట్లు సంపాదించుకున్నావు. సగం మంది జైళ్ళలో ఉన్నారు, సగం మంది అమెరికాలో ఉన్నారు. ఎవరెక్కడ దాచుకున్నాడో తెలియడు. వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇంకా 4 ఏళ్ళు పడుతుంది మాకు. మొత్తం దోసుక తిన్నారు. మీ ఉద్యోగాల జీతాలు ఒకటో తారీఖు ఇచ్చిందా? ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్కి ఇచ్చిందా అమ్మా? పెన్షన్ ఫస్ట్కి ఇచ్చిందా? మీ వచ్చిన తర్వాత 2వ నెలకెళ్ళి పైసా జమ చేసి ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఇవ్వవలసిన డ్యూస్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇవన్నీ కూడా ఎవరు చేసిను? దళితులు ముఖ్యమంత్రి చేస్తా, KG to PG అని, డబుల్ బెడ్రూమ్ అని, ఇట్లా మేము కూడా 100 అబద్ధాలు చెప్పి తెలంగాణ ఇచ్చిన వస్తే మేము కూడా అధికారం వస్తుండే. కానీ మేము అబద్ధాలు చెప్పాం, చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. ఈరోజు 5 లక్షలతోని ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇక్కడ కట్టుకున్నాం. ఇప్పటికు కలెక్టర్ గారు ఈరోజు 5గురికి చెక్కులు కూడా ఇవ్వబోతున్నారు. కొందరికి అకౌంట్లో డబ్బులు కూడా వేసినాం. కాన్స్టెన్సీకి 3,500 ఇళ్ళ లెక్క ఇల్లు కట్టిస్తున్నాం. దాంతోపాటు ఇవాళ పేదవాడు మేము కోటీశ్వరులు తినే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ అంటే జూటా మాట. ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, కేసీఆర్ అంటే జూటా. ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన, అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏదైనా హిసాబ్ చెప్తారా, వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు. 0 వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు. ఇవాళ ఈ 10 సంవత్సరాలు అంటే మీ సమయంలో 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే. మర్చిపోయినారా? 15 కిలోమీటర్లు 2 లక్షల మంది ఆడు ఉన్నారు. ఇంకా వస్తాను, నడిచి వస్తాను. పోలీసు వాళ్ళు దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుంది. ఈ పక్క కిలోమీటర్ దాక్కున్నారు, ఇటు పక్క 2 కిలోమీటర్లు ఉన్నారు. 15 కిలోమీటర్లు బ్లాక్ చేశారు. 2 లక్షల మంది బయట ఉన్నారు. దయచేసి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, కావాలని ఇప్పుడు నాకు బాంబు నుంచి ఫోన్ చేశారు, మా అనుకొండలో ఫోన్ చేశారు. మీరు పోవద్దు అని ఆపుతానట. మిగిలిన మార్కెట్ అన్ని ఆఫ్ చేశారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళను, మీరు సహకరించండి. జనం బయట ఉన్నారు, వెహికల్ అడ్డం పెట్టారు. మీరు కరీంనగర్ నుంచి లారీలు రావద్దంటే మళ్ళీ లారీలు కొనిచ్చారు. ఆ లారీ చేయబట్టి అడ్డుపడ్డాయి. ఇలా మామూలు దాకా బ్లాక్ అయింది. దయచేసి మొత్తం బ్లాక్ చేశారు. అటు జనం పోకుండా చేస్తారు. పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా. మీకు మంచి పేరు ఉన్నది. మాకు పైనుంచి పోలీసు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు, మీ ఆపుతారు అంటారు వాళ్ళు. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది సభ, తెలంగాణ సభ. ఇది 25 సంవత్సరాల ఉత్సవాల సభ. ఆపితే ఇంతకంటే ఎక్కువ లేస్తుంది, ఇంతకంటే ఎక్కువ లేస్తుంది. కాంగ్రెస్ ఉరికించుకొస్తాం. దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా, జనం లేరని కాదు. 12 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. మొత్తం ఇటు తట్టిండు అటు తట్టిండు. మీరు కావాలని పోలీసులు చేపట్టే ఆడైన ఇబ్బంది అవుతుంది. తాను చెడ్డ కోతి వనమల్ల చెడిచే అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా? అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, కాళేశ్వరం మీద చర్చ చేద్దామా? ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా? రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా? రైతు బంధు మీద చర్చ చేద్దామా? తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువకుల గురించి మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా? లేదా 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా? 100 సంవత్సరాల నుంచి కులగణన జరగాలి,
ఈ దేశంలో ఎంతమంది బలహీన వర్గాలు ఉన్నారో ఈ దేశంలో పశు సంపదకు కూడా లెక్క ఉంది కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదు అని ఆవేదన చెందుతున్న సందర్భంలో దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ రాష్ట్రం కులగణన మీద చేసిన దాని మీద చట్టసభలలో చర్చ చేద్దామా? దేని మీద చర్చ చేద్దాం? చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా. నేను సిద్ధంగా ఉన్నా. ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి. మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి, సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ విద్వేషం వెళ్ళగక్కి నీ కోపాన్నంతా మాటల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. ఆయన కళ్ళకు ఆయన చూపుకు ఒకవేళ బలమే ఉంటే ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్న వాళ్ళని మాయం చేసేది ఉంటే ఈ పార్టీకి వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం. అంత విషం ఆయన మాటల్లా కళ్ళల్లో కనిపిస్తుంది. ఎందుకే 40 ఏళ్ళు తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకున్నందుక కాంగ్రెస్ విలన్ అంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. కనీసం మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా. మనకు విచక్షణ ఉంది కదా, ఆలోచన ఉంది కదా. మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి. మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి. మొట్టమొదటి విలన్ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది. తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా? మేము తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇంటిల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తే ఇగో ఆయన గట్ట తయారయ్యిండు గిట్లా అచ్చోసిన ఆంబోతుడు మా మీద ఎందుకు వదిలిన అని ప్రజలేమన్నా ఆవేదన వెలుపుచ్చారంటే అర్థం ఉంది. కానీ నీకెక్కడిది అర్హత మాట్లాడడానికి? అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆగమైందంటుండే. ఏం ఆగమైంది? నీ కుటుంబం ఆగమైందేమో. ఇంకో 10 ఏళ్ళు దోసుకుందాం అనేది మతాంతరంగా ఆగిపోతే ఆగమైతుంది ఖచ్చితంగా. ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా. మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా? ప్రజలు చూస్తలేరా? అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని. ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పిండు, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని. వరంగల్ సభ గట్లుంది. చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు. కడగలేదు, 101 పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా.